మన ఆహారం. సో ఈ టాపిక్ ఈరోజు చెప్పే టాపిక్ నుండి కనీసం 2 ప్రశ్నలు వస్తాయి. కనీసం తక్కువలో తక్కువ 3 అనేది కూడా రావచ్చు, 2 మాత్రం తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఇది ఆహారం, వ్యవసాయం, వ్యాధులు, ఈ 3 టాపిక్స్ కలిసి ఉంటుంది. 6th క్లాస్ నుండి మొదలు పెడితే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు దానికి సంబంధించిన అన్నిటిని మెర్జ్ చేసి ఒక దగ్గర తీసుకురావడం జరిగింది. సో ఇందులో వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, అన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ వస్తాయి, స్కూల్ రిలేటెడ్ అన్నట్టు. చిన్న చిన్న కన్ఫ్యూజనే ఉంటుంది ఈ బిట్లలో, మరి భారీగా కన్ఫ్యూజ్ చేయరు. బేసిక్ కాన్సెప్టు బయట జనరల్గా మనకు అప్లికేషన్స్ అవి మీ చిన్న చిన్నవి తెలవాలన్నట్టు, విద్యార్థికి తెలవాలి, టీచర్కు తెలవాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ సిలబస్ డిజైన్ చేయడం జరిగింది డిఎస్సిలో. సో మన ఆహారం, సో ప్రతి విద్యార్థికి కూడా అలాగే ప్రతి టీచర్కి కూడా ఆహారం మీద అవగాహన ఉండాలి. సో అందు గురించే ఈ టాపిక్ 6th క్లాస్ నుండే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆహారం మనం ఎందుకు తినాలి రోజు, సో ఎన్నిసార్లు తినాలి, ఎన్నిసార్లు ఎందుకు తినవలసి వస్తుంది, వీటన్ని పాయింట్ల గురించి మనం చూద్దాం. జనరల్గా ఆహారం శక్తి కోసం, ఆరోగ్యం కోసం తింటాం. సో ఇది తెలిసిందే, శక్తి కావాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా తినాలి. జనరల్గా మనం చేసే పని ఏంటంటే అరటిపండు తింటాం. ఎర్లీ మార్నింగ్ ఖాళీ కడుపుతోటి అరటిపండు తినొద్దు. సో మరి అరటిపండు ఎందుకు తినాలి అంటే దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సో ఈ పొటాషియం అనేది మన దేహాన్ని, ప్రతి కణాన్ని సమతాస్థితిలో ఉంచుద్ది. సో కణం లోపల ఉన్న కణద్రవ్యాలను సమతాస్థితిలో ఉంచాలంటే పొటాషియం కావాలి. కాబట్టి అరటి పండులో ఉండే మినరల్ ఏది అంటే పొటాషియం. కాబట్టి అరటిపండు తినాలి. సో ఇది విద్యార్థికి మనం ఎడ్యుకేట్ చేయవలసిందే. మరి ఎప్పుడు తినాలి అంటే ఖాళీ కడుపుతో తినొద్దు అరటిపండును. ఖాళీ కడుపుతో ఎందుకు తినొద్దు మరి అంటే అరటిపండులో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్గా ఈ చక్కెర రక్తంలో కలుస్తుంది కాబట్టి ఇబ్బంది అయింది. సో ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు 18-19 ఇయర్స్ పిల్లలకు కూడా షుగర్ డిసీజెస్ వస్తున్నాయి. సో అతి షుగర్ కూడా మంచిది కాదు. అందుకే అరటిపండులో ఎక్కువ చక్కెర ఉంటుంది. అందుకే ఖాళీ కడుపుతో తినకుండా ఏం చేయాలంటే వీటిని ఏదేని మాంసకృత్తులను కలపాలి, యాడ్ చేయాలి. మాంసకృత్తులు అంటే ఏంది, మొలకెత్తే విత్తనాలు కావచ్చు, పప్పులు కావచ్చు, ఇలాంటి ఏదైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్తో కలిపి తింటే మనకే ప్రాబ్లం రాదు. అంటే ఖాళీ కడుపుతో అరటిపండు తినొద్దు. ఒకవేళ తినవలసి వస్తే ఏం చేయాలి, వాటికి కొన్ని మొలకెత్తే విత్తనాలను కూడా కలిపి తినేస్తే అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. రైట్, నెక్స్ట్ మరి ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలను దినుసులు అని పిలుస్తాం. మన ఇళ్ళల్లో ఆహారం తయారు చేస్తాం. చికోరి, ఇది కాఫీ పౌడర్లో కలిపే పౌడర్. ఇది నేరుగా కాఫీ పౌడర్ను కాక కాఫీ గింజల నుండి కాఫీ చేసుకుంటే ఆ కాఫీ టేస్ట్ ఉండదు, చేదుగా ఉంటుంది. సో దానికి రుచి కొరకు చికోరి అనే పౌడర్ను కూడా కలుపుతారు. సో కాఫీలో కలిపే పౌడర్ పేరు చికోరి. ఈ 2 మిక్స్ అయిన తర్వాతనే కాఫీ చేస్తే ఆ కాఫీ చాలా రుచిగా ఉంటుంది. ఈ చికోరి అనేది మన జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. దీని సైంటిఫిక్ నేమ్ చికోరియం ఇంటిబస్ అనేది మొక్క, అది కూడా మొక్కే, ఆ మొక్క నుండి లభిస్తుంది ఇది చికోరియం ఇంటిబస్. సరే, మనకు ఆహారం మరి ఎక్కడి నుండి లభిస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వంట నూనె. వంట నూనె అనేది మొక్కకు సంబంధించిందా, జంతువుకు సంబంధించిందా, ఇతరుల? సో వంట నూనె అనేది మొక్కకు సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ వేరుశనగ నూనె, ఆవ నూనె, నువ్వుల నూనె, ఇవన్నీ మొక్కలే. రెండవది తేనె. తేనె ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే తేనె టీగ నుండి లభిస్తుంది. అది ఒక జంతువే, కీటకం. సో తేనెటీగలు ఈ తేనెను తయారు చేస్తాయి, వాటి యొక్క లాలాజలమే ఇక్కడ తేనె. నెక్స్ట్ మొక్కల మకరందం నుండి, మకరందం కూడా తీసుకుంటుంది ఇది. సో ఆ మకరందం, పుప్పొడి, దీని యొక్క లాలాజలం అంతా మిక్స్ చేస్తే ఏర్పడేదే ద్రవరూప తేనె. సో ఇక్కడ తేనెటీగ లేకపోతే తేనె అనేది లేదు. చిప్స్, సో ఆలుగడ్డ చిప్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అది మొక్క నుండి లభిస్తుంది, ఆలుగడ్డ. నెక్స్ట్ పసుపు పొడి ఎక్కడి నుండి లభిస్తుంది పొడి అంటే మొక్క నుండి లభిస్తుంది, చెట్టు పేరు పసుపు మొక్క.
ఉప్పు. సో ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఉప్పు అనేది మొక్క నుండి కాదు, ఇటు జంతువు నుండి కాదు, ఇతరములు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ సముద్ర ఖనిజం, సముద్రం నీళ్ళల్లో దొరికే మినరల్ ఇది. సో దాన్ని సోడియం అని పిలుస్తాం, ఉప్పు, సముద్ర ఖనిజం. పిండి ముద్ద మొక్క నుండి లభిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ పిండి ముద్ద. మాంసం జంతువుల నుండి లభిస్తుంది, గొర్రెలు, మేకలు. బియ్యం కూడా మొక్క నుండి లభిస్తుంది, వరి. నెక్స్ట్ గుడ్లు జంతువుల నుండి లభిస్తాయి, కోళ్ళు, బాతులు. చక్కెర మొక్క నుండి లభిస్తుంది, చెరుకు మొక్క. వేరుశనగలు కూడా మొక్క నుండి లభిస్తుంది, వేరుశనగ మొక్క. సో ఇక్కడ మనకు మొత్తం మీద ఆహారం ఎక్కడి నుండి వస్తుంది? మొక్క అయినా కావచ్చు, జంతువు అయినా కావచ్చు, లేదా ఇతర పదార్థాల నుండి కూడా మనం తీసుకుంటున్నాం. ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి మనకు ఆహారాన్ని. సో ఇప్పుడే అనుకున్నాం మనం, ఉప్పు అనేది తప్పకుండా అవసరం మనకు. ఉప్పు అనేది ఒక ఖనిజం, ఇది సముద్రం నుండి లభిస్తుంది. సో ఇప్పుడే అనుకున్నాం ఇది ఒక సముద్ర ఖనిజం. ఈ ఉప్పు తయారు చేయడం అనేది సముద్ర తీర ప్రాంతాలలో మడులు కట్టి ఆ సముద్రపు నీరును మడులలో పెట్టి కొద్ది రోజుల పాటు అది ఆరబెడతారు. దాంట్లో ఉన్న నీరంతా ఆవిరైనాక ఏర్పడ్డ ఆ ఘనరూప పదార్థాన్నే ఉప్పు అంటాం. తర్వాత దాన్ని క్లీన్గా చేసి దాన్ని గల్ల ఉప్పుగా, పౌడర్గా మారుస్తారు. అయోడిన్ యాడ్ చేసారనుకో ఇప్పుడు మార్కెటింగ్ కూడా చేస్తారు. సో మార్కెటింగ్ చేసే ఉప్పు ప్యాకెట్లలో అయోడిన్ ఉంటుంది. అదే మార్కెటింగ్ చేయకుండా ఉన్న రా ఉప్పులో అయోడిన్ ఉండదు. దాన్ని రాక్ సాల్ట్ అంటాం. అది చిన్న చిన్న రాళ్ళలాగానే ఉంటుంది అన్నట్టు. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వీటిని తరచూ తినాలి. ఈ బీట్రూట్లో కూడా చక్కెర ఉంటుంది. ఇది సెకండ్ గ్రేడ్. సో సెకండ్ గ్రేడ్ షుగర్ను ఈ బీట్రూట్ నుంచి తయారు చేస్తారు. సో ఫస్ట్ గ్రేడ్ షుగర్నేమో చెరుకు నుండి తయారు చేస్తే, చెరుకు కనుపుల నుండి తయారు చేస్తే, సెకండ్ గ్రేడ్ క్వాలిటీ షుగర్నేమో బీట్రూట్ నుంచి తయారు చేస్తారు. సో ఆ షుగర్ ఆ నుండి వచ్చింది అంటే బీట్రూట్లో ఉన్న పిండి పదార్థాల నుండే షుగర్ ఏర్పడుతుంది. అందుకే బీట్రూట్ కూడా తీయగా ఉంటుంది. సో సెకండ్ గ్రేడ్ షుగర్ అనేది ప్రస్తుతం బీట్రూట్ నుంచి తయారు చేస్తారు. బీట్ రూట్ అంటే ఇది రూటు వేరియేషన్ అన్నట్టు, రూట్ మాడిఫికేషన్, వేరు రూపాంతరం. నెక్స్ట్ బిర్యానీ. సో బిర్యానీ అనగానే హైదరాబాద్ బిర్యానీ. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన బిర్యానీ తయారయ్యేది హైదరాబాదీ. సో ఇది మన సంస్కృతికి అద్దం పడుతుంది కాబట్టి బిర్యానీ అనేది హైదరాబాద్లో చాలా ఫేమస్. ఈ బిర్యానీలో బాస్మతి రైస్ వాడతారు, అలాగే రకరకాల సుగంధ ద్రవ్యాలు వాడతారు. సో ఎలాంటి సుగంధ ద్రవ్యాలు వాడతారు? యాలకులు వాడతారు, సో లవంగాలు వాడతారు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, నల్ల మిరియాలు, ఇలాంటివి రకరకాల దినుసులు వాడతారు. వీటన్నిటినీ కలిపి ఒకే పదంతో సంబోధిస్తాం, వాటినే సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్. సో ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇన్ని రకాల సుగంధ ద్రవ్యాలతోటి ఆహారాన్ని భుజించరు. ఓన్లీ హైదరాబాద్ వాళ్ళు మాత్రమే భుజిస్తారు. ఆ బిర్యానీ చాలా మంచి పరిమళమైన వాసన వస్తుంది, మంచి రుచి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ యూనిక్ ఫుడ్. ప్రపంచంలో ఎక్కడ దొరకని అత్యంత రుచికరమైన ఫుడ్ హైదరాబాద్లో దొరుకుతుంది. అది మనది కావటం మన గర్వకారణం. సో దీనికి కూడా ఏదన్నా ఇప్పుడు తిరుపతి లడ్డుకున్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినట్టు ఏదన్నా ఒక గుర్తింపు ఇస్తే బాగుండు. రైట్, దీనికి ఆల్రెడీ బాస్మతి రైస్కు ఉన్నది గుర్తింపు, పేటెంట్, కానీ బిర్యానీకి మాత్రం లేదు. రైట్, పాయసం తయారు చేయడానికి ఏమేమి వాడతాం? సో పాయసం అంటేనే సేమియా పాయసం. యూజువల్గా సేమియా పాయసం వాడతాం. దీనిలో ఏమి వాడతాం? జీడిపప్పు, బాదాం, కిస్మిస్ లాంటి ఎండిన ఫలాలను వాడతాం. ఈ ఎండిన ఫలాలను డ్రై ఫ్రూట్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఎండిన ఫలాలు అంటాం. సో ఇది టేస్టీగా రావాలంటే డ్రై ఫ్రూట్స్ వాడాలి. అందులో జీడిపప్పు, క్యాష్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సో చాలా రుచిగా ఉంటుంది ఈ ఇంగ్రీడియంట్ అనేది. సో ఇది ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకు సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అనేటివి కూడా ఆహారంలో భాగమే, ఆహారంలో ఇంగ్రీడియంట్స్ అవి. నెక్స్ట్ మరి ఈ సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ అనేటివి కొన్ని ప్రాంతాలలో మాత్రమే పండుతాయి, అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. సో దిగుబడి కూడా చాలా తక్కువ. ఇటు కొన్ని ప్రాంతాలలోనే పండడం, ప్రత్యేకమైన నేలలలో పండడం, తక్కువ దిగుబడి ఇవ్వడం వల్ల వీటికి చాలా డిమాండ్ ఉంటుంది.
సో చాలా రేటు కూడా ఎక్కువగానే ఉంటుంది. రైట్, మొక్కలు ఉపయుక్త భాగాలు చూద్దాం. సో ఇక్కడ మొక్క పేరు ఇచ్చినాం, ఇక్కడ అందులో తినే భాగం ఏందో చూద్దాం. ఒకటి మెంతి కూర అంటాం. సో మెంతులు నానబెట్టి ఒకరోజు తెల్లారి వేస్తే అది జర్నేట్ అవుతుంది, వచ్చే చెట్లనే మెంతి కూర అంటాం. అది పూలు పూసిన తర్వాత కాయలు కాస్తుంది, పొడవాటి కాయలు, అవి గింజలు ఇస్తాయి, వాటిని మెంతులు అంటాం. సో ఇది ప్లాంట్లో ఉన్న పత్రాలు ఎడబులే, అలాగే సీడ్స్ కూడా ఎడబులే. కాబట్టి మెంతి చెట్టులో పత్రము ఎడబులే, విత్తనాలు ఎడబులే. విత్తనాలను మెంతులు అని పిలుస్తాం, పత్రాలను మెంతి కూర, మెంతి ఆకు అంటాం. సో ఆరోగ్యపరంగా ఇది చాలా ఇంపార్టెంట్. స్త్రీలు మాత్రం గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండాలంటే మెంతి ఆకును తరచూ వండుకొని తినాలి. సో ఈ అలవాటు ఉన్న వాళ్ళకు గర్భకోశానికి సంబంధించిన వ్యాధులు రావు. సో అంత పాపులర్ ఇది ఈ లీఫీ వెజిటేబుల్ అనేది, కాబట్టి అలవాటు చేసుకోవాలి. ఇది చాలా రుచి కూడా ఉంటుంది. నెక్స్ట్ మెంతులు, చేపల కూరలో మెంతి పొడి లేకుండా వండరు, ఎవ్వరు కూడా వండరు. సో అంత ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇది. నెక్స్ట్ ఆవాలు, బ్రాసికేసికి సంబంధించిన ఫ్యామిలీ ఇది. ఆవాలు మస్టర్డ్ సీడ్స్ అంటాం. సో ఇందులో కూడా కొందరు పత్రాలను కూడా తింటారు కూర వండుకొని లేత దశలో, కానీ విత్తనాలు చాలా పాపులర్. సో ఆవాలు అనేది చాలా పాపులర్. దీని పేరు మీదనే ఆవకాయ పచ్చడి అంటాం. మామిడికాయ పచ్చడికు బదులు ఆవకాయ పచ్చడి అంటాం. సో ఈ ఆవ విత్తనాలను 2 రకాలుగా మామిడికాయ పచ్చడిలో పోస్తారు. సో మామిడికాయ పచ్చడి ఎప్పుడు పెడతారు అంటే సమ్మర్లో పెడతారు. సో ఇది కూడా మన తెలంగాణలో చాలా ప్రాధాన్యం ఉన్నది. దీనికి ఇండియాలోనే ప్రాధాన్యం ఉంది. సో ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఎస్పెషల్లీ తెలంగాణలో మామిడికాయ పచ్చడి శ్రీరామ నవమి తర్వాత పెడతారు. అది రైట్ టైం అన్నట్టు. ఆ కాయ అప్పటి వరకు పక్వానికి వస్తుంది, పచ్చడి పెట్టడానికి అనుకూలం. శ్రీరామ నవమి పండుగ తర్వాత మామిడికాయలను పచ్చడి పెట్టుకుంటాం. ఈ మామిడికాయలలో ఆవ విత్తనాలు 2 రకాలుగా పోస్తారు. కొందరేమో పచ్చి ఆవాలే పోస్తారు, పచ్చి ఆవ పిండి. సో ఆవాలు పిండి చేస్తే దాన్ని ఆవ పిండి అంటాం. కొందరేమో వేయించిన తర్వాత డ్రై, సో వేయించిన తర్వాత ఆవ పిండి పోస్తారు. సో 2 రకాలుగా పోయొచ్చు మామిడికాయ పచ్చళ్ళు. సో ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా పచ్చి ఆవాల పిండిని మామిడికాయ పచ్చళ్ళలో పెడతారు, ఆంధ్ర వాళ్ళు. అందుకే ఆ మామిడికాయ పచ్చడి ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది, కొంచెం చేదు కూడా ఉంటుంది, వెరీ బ్యూటిఫుల్ టేస్ట్. సో పచ్చి ఆవ పిండి పోస్తే ఒకలాగా వస్తుంది. నెక్స్ట్ తెలంగాణలో ఎక్కువగా వేయించిన ఆవ పిండి పోస్తారు. సో ఇదొక రకమైన టేస్ట్ ఉంటుంది. సో 2 ఇక్కడ బెటరా అంటే పెడతారు, ఎక్కువ శాతం ఇది ఆంధ్ర వాళ్ళు పెడతారు, ఇది తెలంగాణ వాళ్ళు పెడతారు. చూడండి, ఇప్పుడు ఇది మామిడికాయ పచ్చడి కాస్త ఏమైంది, ఆవకాయ పచ్చడి అయింది, ఆహారం. సో ఇలాంటి మామిడికాయ పచ్చళ్ళలో కూడా చాలా రకాల దినుసులు యాడ్ చేస్తాం. సో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా చాలా రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. వెల్లిగడ్డ అని, అల్లం అని అన్ని చేస్తారు. చూడండి, ఇది కూడా అన్ని సుగంధ ద్రవ్యాలతో తయారైన ఒక సూపు. ఇది మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండి మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది, మన ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ చెరుకు ఎక్కడి నుండి లభిస్తుంది అంటే కల్ముల నుండి లభిస్తుంది. కల్మ్ అంటే కాండపు కనుపు అని అర్థం. కల్ముల నుండి లభిస్తుంది చెరుకు. సో కాండంలో ఉన్న షుగర్నే ఇక్కడ చెరుకు అంటాం. దీన్నే సుక్రోజ్ అని పిలుస్తాం. మనం తినే చక్కెర పేరు సుక్రోజ్. సో సుక్రోజ్ ఎక్కడి నుండి లభిస్తుంది అంటే చెరుకు, కాండపు యొక్క కనుపుల నుండి తయారు చేస్తారు. నెక్స్ట్ 4th వన్ క్యారెట్. సో క్యారెట్లో ఉపయుక్త భాగం, తినదగు భాగం ఏది అంటే దుంప వేరు. ఇది ఆల్రెడీ మనం వేరు రూపాంతరాలలో చూసినాం. ఇది వేరే ఎక్సెస్ ఫుడ్ మెటీరియల్ను ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల ఉబ్బి ఉంటుంది, దాన్నే మనం క్యారెట్ అంటాం. సో ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. సో ఏ విటమిన్ అండ్ బీటా కెరోటిన్ ఈ 2 పుష్కలంగా ఉంటుంది. కెరోటినాయిడ్స్ ఉండడం వల్ల వీటికి ఆ కలర్ వస్తుంది, ఆరెంజ్ కలర్. ఉల్లి, సో దీన్ని లశునము అని పిలుస్తాం. నెక్స్ట్ క్యాబేజీలో మనం తినేటి ఏంటి అంటే పత్రాలు. ఉల్లిగడ్డలో మనం తినేటి పత్రపీఠాలు. సో పత్రపీఠాలని తింటాం. సో ఇక్కడ ఈ వర్డ్ తప్పుపడ్డట్టుంది. సో ఉల్లిలో లశనం, ఆ లశనంలో ఉబ్బి ఉండేటి ఏంటి అంటే పత్రపీఠాలు.
క్యాబేజ్లో మనం తినేటి ఏంటి అంటే పత్రాలే, డైరెక్ట్ పత్రాలనే తింటాం మనం. సో క్యాబేజీలో తినదగు భాగం ఏది అంటే పత్రం, పత్రపీఠం కాదు పత్రం. నెక్స్ట్ ఇంగువ, ఈ పదం కూడా ఇచ్చిండు స్కూల్ బుక్స్లో, కాకపోతే ఇక్కడ ఖాళీ ప్లేస్ వదిలిపెట్టిండు, టేబుల్లో ఖాళీ ప్లేస్ వదిలిపెట్టిండు. మనం నింపుకోవాల్సింది ఏంటంటే ఇంగువ అనేది వేరు పైన వచ్చే ఒక గమ్ లాంటి పదార్థం. సో ఇంగువ చెట్లు అనేటివి అంబెల్లెఫెరే ఫ్యామిలీకి సంబంధించిన చెట్టు ఇది, ఎపిఎస్సి ఫ్యామిలీ. వేరు పైన చిన్న గమ్ము, ఓలియో రెసిన్ అనే ఒక గమ్ము పదార్థం వస్తుంది. ఆ గమ్మును ఎక్స్ట్రాక్ట్ చేసి క్లీన్ చేసి మనకు ఎయిదర్ పౌడర్ రూపంలో కానీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌడర్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్. సో ఇంత ముద్దలాగానే అమ్ముతారు లేదా పౌడర్ లాగానన్నా అమ్ముతారు ఇంగువ. దీన్ని ఇంగ్లీష్లో ఇంగు అంటాం, ఇంగువ పౌడర్. పులిహోర చేసేటప్పుడు కానీ, మృగశిర కార్తె రోజు కానీ దీనికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇంగువ తినడం అనేది మలబద్ధకాన్ని తొలగి, ఇంగువను కూడా మన ఆహారంలో వేస్తాం. పులిహోర తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంగువ వేసుకుంటారు. అంటే ఇది కూడా ఒక ఇంగ్రీడియంటే, ఇది కూడా దినుసే, ఆహారంలో జత చేసుకొని తీసుకుంటాం. సో అందుకే మన ఇండియన్స్ యొక్క ఆరోగ్యం అనేది సహజ సిద్ధంగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ బఠానీ. బఠానీ అనేది ఫ్యాబేసి కుటుంబానికి సంబంధించిన చెట్టు. సో బఠానీలో, ఫ్యాబేసి అంటేనే పప్పులు కదా, సో పప్పుల్లో ఉండేటిది ఏంటిది మాంసకృతులు. ఈ బఠానీ కొంతమందికి ఎలర్జీ కూడా వస్తుంది, కొంతమందికి పడదు బఠానీలు. సో కొంతమందికి జీర్ణం కూడా కాదు. సో ఇది కొంతమందికే, కానీ చాలామందికి ఇష్టమే ఇది. పానీపూరి తినేటప్పుడు బఠానీ లేకపోతే వాళ్ళని తింటామా? సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది బఠానీ అనేది. సో క్యాలీఫ్లవర్లో తినదగు భాగం ఏది అంటే పువ్వులు. ఇక్కడ మనం పువ్వులను ఆహారంగా తీసుకుంటాం. జనరల్గా కాండాలను, పువ్వులను ఆహారంగా తీసుకోరు. సో ఆహార పదార్థాలు, మొక్కల నుండి వచ్చే భాగాలు ఎక్కువగా ఇతర భాగాలే ఉంటాయి. ఏంటి, పత్రాలు కానీ, వేర్లు కానీ, పండ్లు కానీ ఇవే ఉంటాయి. కానీ కాండాలు, పువ్వులు అనేది చాలా తక్కువ. సో ఈ బిట్టు కూడా మనం తయారు చేయొచ్చు. ఈ క్రింది మొక్కలో పువ్వును ఆహారంగా తీసుకుంటారు అని క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సో టమాటా, లేకపోతే ఇంకా ఇట్లా అనొచ్చు అన్నట్టు. పువ్వునే నేరుగా ఆహారంగా తీసుకుంటారు. సో ఆన్సర్ ఏంటంటే క్యాలీఫ్లవర్. సింపుల్ బిట్టే కానీ తయారు. క్యాబేజీ మాత్రం పువ్వు కాదు, గమనించాలి. క్యాబేజీ అనేటివి పత్రాలు, క్యాలీఫ్లవర్ మాత్రమే పువ్వు. పువ్వును మాత్రం ఆహారంగా నేరుగా వినియోగిస్తాం మనం. సో నెక్స్ట్ ఆకులు, వేర్లు, విత్తనాలు, పండ్లు విరివిగా ఆహారంగా ఉపయోగిస్తాం, అందరికీ తెలిసిందే. మరి ఈ వంట దినుసులు ఎక్కడి నుండి లభిస్తుంటాయి మనకు? మొక్కలు కానీ, జంతువులు కానీ, ఖనిజ లవణాల నుండి లభిస్తాయి. ఇప్పుడే అనుకున్నాం మనం. సో రాజస్థాన్, ఇది ఉత్తర భారతదేశంలో ఉన్న పొడి రాష్ట్రం, పొడి ప్రాంతం ఉంటుంది ఈ రాష్ట్రంలో. థార్ ఎడారి కూడా ఈ రాష్ట్రంలోనే ఉంటుంది. సగం రాష్ట్రం థార్ ఎడారితోనే ఉంటుంది. విపరీతమైన డ్రాట్ అన్నట్టు. సో ఇక్కడ వరి కంటే మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఎక్కువ పండిస్తారు ఇక్కడ. సో ఆడ వరి పండిస్తారు రాజస్థాన్లో, చాలా తక్కువ పండిస్తారు వరి అనేది. సో ఎక్కువగా ఏవి పండుతాయి అంటే ఇవి మొక్కజొన్న, సజ్జలు, గోధుమలు పండుతాయి. కాబట్టి వాళ్ళు అన్నం తినరు, అన్నానికి బదులు చపాతీలు, రొట్టెలు ఎక్కువగా తింటారు. సో రాజస్థాన్ వాళ్ళు చపాతీలు, రొట్టెలు ఎందుకు ఎక్కువ తింటారు అంటే అక్కడ వరే పండదు. ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అది ఎడారి ప్రాంతం ఏరియా, ఇవి అక్కడ పండించరు కాబట్టి ఎట్లా తింటారు వాళ్ళు? తినరు. వాళ్ళకి ప్రధానమైన ఆహారం కూడా అది కాదు. అందుకే రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ చపాతీలు, రొట్టెలు తింటారు. చిన్న కారణమే. వాళ్ళు ఎందుకు అట్లా తింటారు అంటే ఏం చెప్పాలి? అక్కడ గోధుమలు ఎక్కువ పండుతాయి. ఎందుకు అట్లా తినరు అంటే ఏం చెప్పాలి? అక్కడ వరి పండదు కాబట్టి తినరు. ఎందుకు తింటారు, ఎందుకు తినరు? సో చపాతీలో ఎందుకు తింటారు అంటే గోధుమలు పండుతాయి. వరి ఎందుకు తినరు అంటే అక్కడ వరి పండదు. ఇదన్నట్టు ఆన్సర్. సింపుల్ ఆన్సర్ ఇది. ఇంకోటి, తరచుగా పిల్లలు, మనం కూడా అంటాం, మనకి ఈ కూర అంటే ఇష్టం, ఆ కూర అంటే ఇష్టం, ఇది ఇష్టం లేదు అని అంటాం. సో ఇలా అనడం కరెక్ట్ కాదు. ఈ కూర ఇష్టం అని, ఇష్టం లేదని అనడం మంచిది కాదు. ఇది మంచి ఆహారపు అలవాటు కూడా కాదు. అన్ని రకాల కూరగాయలు తినాలి. అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల ఆకుకూరలు తింటేనే మనం దృఢంగా ఉంటాం. దృఢంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. సో ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యానికి మించింది లేదు. ఓ సర్టన్ వయసు వరకు బాగానే ఉంటుంది ఆరోగ్యం. ఎప్పుడైతే ఆ సర్టన్ వయసు, మిడిల్ ఏజ్ దాటుతుంటుందో అప్పుడు ఆరోగ్యం విలువేందో తెలుస్తుంది. సో ఆరోగ్యానికి మించిందే ప్రపంచంలో లేదు. ఇటీవల కాలంలో అంబానీ కొడుకు కూడా, అనంత్ అంబానీ, అదే పాయింట్ చెప్పిండు, గమనించండి.
సో ఆరోగ్యం అనేది ఎన్ని వేల కోట్లు పోసినా కానీ రానిది. ఎన్ని వేల కోట్లు ఉన్నా ఆరోగ్యం లేకపోతే సంతృప్తి అనేది ఉండదు. సో ఈ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలంటే మంచి ఆరోగ్యం అవసరం. మంచి ఆరోగ్యం ఉండాలంటే ఒకటి ఆహారం ఉండాలి, రెండు జన్యుపరమైన రోగాలకు ఎవరేం చేయలేరు. జెనెటికల్గానే అనారోగ్యం ఉంటే దాన్ని ఇంకా మార్చే టెక్నాలజీ రాలేదు. కానీ మన చేతులు ఉన్నది మాత్రం మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు. కాబట్టి చిన్నపిల్లలకు మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి అట్లా ట్రైనప్ చేస్తే, దాని మీద అవగాహన ఏర్పరిస్తే మంచిది. నెక్స్ట్, ఒక ప్రాంతంలో నివసించే మనుషుల ఆహారపు అలవాట్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. సో ఆహారపు అలవాటుకు లింక్ ఉంది ఇక్కడ. ఒక ప్రాంతంలో నివసించే అందరికీ ఒకే రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. సో మన రాష్ట్రం తెలంగాణ భౌగోళికంగా శీతోష్ణ స్థితి పరిస్థితుల పరంగా చూస్తే వరి పండించడానికి ఎంతో అనుకూలం. కాబట్టి మన రాష్ట్రంలో ఏం తింటారు అంటే వరి అన్నం తింటారు. సో అందరిది ఒకే రకమైన అలవాటు ఉన్నది చూడండి. సుమారు అందరిది ఒకే రకమైన అలవాటు ఉంది. మరి ఆహారం ఎలా తయారు చేయాలి? సో ఆహారం తయారు చేయడం అనేది ఒక ముఖ్య ఘట్టం. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఘట్టం కూడా. ఈ ఆహారం తయారు చేయడం అనేది ఒక కళ కూడా. సో అందరికీ ఆహారం తయారు చేయడం రాదు. రుచికరమైన ఆహారం తయారు చేయడం అనేది కూడా ఒక ఆర్టే. సో అన్నం వండడానికి బియ్యాన్ని ఉడికిస్తారు. సో ఉడికించాల్సిందే. ఇడ్లీలు తయారు చేయాలంటే మినప పిండి కావాలి. అలాగే రవ్వ, ఇడ్లీ రవ్వ అంటాం. ఈ ఇడ్లీ రవ్వ కూడా దేంతో తయారవుతాయి? బియ్యంతో తయారవుతాయి. ఈ పాయింట్ను గమనించాలి మీరు. సో ఇది జనరల్గా మనకు ఎక్కడ కూడా ఉండదు. సో ఇడ్లీ రవ్వ రేపు 1 కేజీ అంటారు, మినపగుండ్లో 1 కేజీ పట్టుకురాపో అంటారు. అంటే రేపు ఇడ్లీలు చేయాలంటే ఈరోజే ఉదయం పూట ఏం చేస్తారు? వాళ్ళు మినపగుండ్లను గ్రైండ్ చేస్తారు నానబెట్టి. ఆ తర్వాత ఇడ్లీ రవ్వను నానబెట్టి రెండింటిని కలిపి ఫర్మెంట్ చేస్తారు. ఆ రాత్రి అంతా కూడా ఫర్మెంటేషన్ అయ్యి తెల్లారేసరికి అది పులిసి ఆ తర్వాత దాన్ని ఉడకబెడతారు, ఆవిరి పడతారు. వాటిని ఆవిరి కుడుములు అంటాం, ఇడ్లీలు అంటాం, ఇడ్డన్నలు అంటాం. ఇందులో వాడే రవ్వ దేనికి సంబంధించిందంటే బియ్యంతోనే తయారు చేస్తారనేది గమనించాలి. ఇడ్లీ రవ్వ అనేది బియ్యంతో తయారు చేసేదే. అంటే ఒక రకంగా మనం మళ్ళీ బియ్యాన్నే తింటున్నాం అని అర్థం. నూనెలో వేయించిన బంగాళాదుంప చిప్స్ను తయారు చేస్తారు. సో పొటాటో చిప్స్ ఎట్లా చేస్తామంటే ఆయిల్లో వేయిస్తాం. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఉల్లిపాయలో అంటే ఉల్లిగడ్డలో, ఉల్లిగడ్డ మనం ఎందుకు తినాలి అంటే అందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం పని చేస్తాయి? మనను రోగాల బారి నుండి కాపాడుతాయి. సో ఉల్లిగడ్డ ఎందుకు తినాలి అంటే ఏం చెప్పాలి? ఒకటి, రుచి కొరకు తినాలి. సో ఉల్లిగడ్డలు చాలా రుచిగా ఉంటాయి. రెండవ పాయింట్ ఏది అంటే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగాల బారి నుండి పడకుండా మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ను బూస్ట్ చేస్తాయి. అందుకే ఉల్లిగడ్డని తినాలి. సో ఈ పాయింట్ ఒకటి నాకు కొత్తగా అనిపించింది. ఈ స్కూల్ బుక్స్ చదువుతుంటే ఈ పాయింట్ నాకు కూడా ఫస్ట్ టైం తెలిసింది. ఇది ఉల్లిగడ్డ ఎంతసేపటికి మనం టేస్ట్ ఉంటుందని తింటాం, కానీ అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అనే పాయింట్ నాకు ఐడియా లేదు. రైట్. అలాగే వీటికి యాంటీ ఎలర్జెటిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టిక్ గుణాలు కూడా ఉంటాయి. చూడండి, యాంటీ హిస్టిక్ గుణాలు, యాంటీ ఎలర్జెటిక్, యాంటీ వైరల్. సో ఇలాంటి నేచర్ ఉన్నది వీటికి, ఉల్లిగడ్డలకు. అందుకే వీటిని మనం ఆహారంలో తీసుకుంటాం. సో ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచో అలవాటై ఉంటుంది. మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం అన్నట్టు ఇవి. ఏవి తినాలి, ఏవి తినొద్దు. ఇప్పుడు ఈరోజు మనం తినేటివన్నీ మనకు అందినవి అంటే పాపం వాళ్ళు ఎంతోమంది చనిపోయి ఉంటారు. కొన్ని తిని అవి తినకూడదని తెలవడం కోసం కూడా చాలామంది చనిపోయి ఉంటారు. ఇవి తినాలి అని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేయగా ఇప్పుడు మనకు అది కామన్ అయింది. సో ఇంత కామన్ అయినది కానీ దీని వెనక చాలామంది త్యాగం కూడా ఉండే ఉంటుంది. రుచికరమైన ఆహారం. ఆహారానికి ఆ రుచి వంట చేసే విధానం మీద చూడండి. రుచికి కారణం ఏంటంటే అందరు వండితే ఒకే రుచి వస్తాయా? సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇచ్చిన రుచి మాత్రం రాదు. సో విధానం అనేది ఇంపార్టెంట్. అలాగే వంట దినుసులు కూడా ఇంపార్టెంట్. విధానం తెలిసినా కానీ సరిగా ఇంట్లో దినుసులు లేనప్పుడు వాళ్ళు టేస్టీగా వండలేరు. దాని తర్వాత సంస్కృతికి సంబంధించిన అలవాట్లు కూడా ఇంపార్టెంట్. సో సంస్కృతి, నువ్వు బ్రహ్మాండంగా
వండినవు మన ఇంటికి వచ్చిన గెస్ట్కు, కానీ ఆ గెస్ట్ చికెన్ తినడు, నువ్వు ఎంత బాగా వండి తిందని వేస్ట్. సో కల్చర్, మన ఏరియాలో మన కల్చర్లో తినే ఆహార పదార్థాలనే వండాలి. సో చైనాలో కోతులను తింటారు, నాగాల్యాండ్లో కుక్కలను తింటారు. సో వాళ్ళు తింటురు కానీ ఇక్కడ వండితే తింటారా? తినం. సో మన సంస్కృతిలో ఏ పదార్థాలనైతే వండుతామో అది కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ కలిసినప్పుడే ఆహారానికి మంచి రుచి వస్తుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ, చిలగడ దుంపలో అంటే దీన్ని స్వీట్ పొటాటో అని పిలుస్తాం. స్వీట్ పొటాటో, దీన్నే మనం మొగరం గడ్డ, రత్నపురి గడ్డ అని పిలుస్తాం, కందగడ్డ అని కూడా పిలుస్తాం యూజువల్గా. యాక్చువల్గా కందగడ్డ కాదు ఇది. స్వీట్ పొటాటో అనేది రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉంటాయి. సో ఇది శివరాత్రి రోజు దాదాపుగా అందరూ తింటారు. రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు అవి ఏంటి అంటే కెరోటినాయిడ్ యాక్సిడెంట్లు ఉంటాయి. సో అగైన్ ఇందులో కూడా యాక్సిడెంట్సే ఉన్నవి, ఈ కెరోటినాయిడ్ సంబంధించిన యాక్సిడెంట్సే ఉన్నాయి కాబట్టి ఇవి రక్తాన్ని శుద్ధి చేస్తాయి, యాంటీ యాక్సిడెంట్స్ ఉన్నాయి. సో ఈ వర్డ్ని ఒకదాన్ని గుర్తుంచుకుందాం. సపరేట్గా ఇచ్చిండు లైన్ స్కూల్ బుక్స్లో, కొన్ని బాక్సులలో హైలైట్ చేసి ఇచ్చిండు, దానికి ఎలాంటి వివరణ ఇవ్వకుండా. సో అలాంటి పాయింట్స్ను కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవి బాక్స్లో ఇచ్చిండు అంటే అర్థమైంది గుర్తుపెట్టుకోవాలని, ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలనే ఇచ్చారు. నెక్స్ట్, ఆహారం నిల్వ చేయడం ఎలా? ఆహార పదార్థాలను నిల్వ చేయటం. సో ఆహార పదార్థాలను జనరల్గా మనం ఏం చేస్తామంటే ఉప్పు పోసి ఎండబెడతాం. దోసకాయ వరుగులు తయారు చేయాలన్నా ఏమన్నా ఇలాంటి కూరగాయలను ఎండబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు నీళ్ళు చల్లి ఎండబెడతారు. దానివల్ల అవి ఖరాబ్ కాదన్నట్టు. ఉప్పు ఎందుకు చల్లుతారు అంటే ఆ ముక్కల మీదకి ఏమైనా ఫంగస్ కానీ బ్యాక్టీరియా అటాక్ కాకుండా ఉండడానికి ఈ సాల్ట్ కలుపుతారు. రెండవది ఏంటంటే అందులో ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది ఉప్పు చల్లటం వల్ల. దోసకాయ ముక్కల నుంచి నీరు బయటకు వచ్చి త్వరగా ఎండడానికి హెల్ప్ చేస్తుంది అన్నట్టు. చేపలను ఎలా నిల్వ చేస్తారంటే ఎండబెట్టి నిల్వ చేస్తారు, వాటిని ఎండు చేపలు అని పిలుస్తాం. సో ఎండబెట్టడం అనేది చాలా చౌకైన పద్ధతి, సన్లైట్లో ఎండబెట్టి చేస్తారు. మరి కూరగాయలు మాంసం కూడా ఎలా నిల్వ చేస్తారు అంటే ఎండబెట్టడం ద్వారానే చేస్తారు. కొన్నిసార్లు వీటిని పచ్చళ్ళు కూడా చేస్తారు. సో కూరగాయలకు పచ్చళ్ళు చేయొచ్చు, అలాగే మాంసాన్ని, మటన్ను, చికెన్ని, చేపలను, రొయ్యలను అన్నిటిని కూడా పచ్చళ్ళ రూపంలో కూడా నిల్వ చేస్తారు. సో ఎండబెట్టడం ద్వారా లేదా పచ్చళ్ళ ద్వారా నిల్వ చేస్తారు. మరి పచ్చళ్ళు నిల్వ చేయాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? మెయిన్గా అంటే ఉప్పు కావాలి. సో ఉప్పు, నూనె. సో పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే ప్రధానంగా ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే ఒకటి ఉప్పు, ఇంకొకటి నూనె. సో అదనంగా ఇంకా చాలా కలుపుకుంటాం మనం, కారం, పసుపు ఎట్సెట్రా ఇవన్నీ కలుపుతాం. కానీ ఇవి ప్రిజర్వేటివ్స్ కావు. పచ్చళ్ళను నిల్వ చేయడానికి ఈ కారము, పసుపు అనేది హెల్ప్ ఏం చేయదు. ఇది ప్రిజర్వేటివ్ కాదు. ప్రిజర్వేటివ్స్ ఏది అంటే ఉప్పు, నూనె. ఈ రెండు సమపాలల్లో ఉన్నదా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ రెండు సమపాలల్లో ఉంటే పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, సుదీర్ఘంగా నిల్వ ఉంటుంది. అవి కాక అన్ఈక్వల్గా ఉన్నట్లయితే పచ్చడి ఖరాబ్ అయింది, బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఎంటర్ అయ్యి వాటిని పికిల్స్ను ఖరాబ్ చేస్తుంది. సో వీటిని ప్రధానమైన ఇంగ్రీడియంట్స్ అంటాం. పచ్చళ్ళు నిల్వ ఉండడానికి ఆ రెండు ఇంగ్రీడియంట్స్ కావాలి. సో తీర ప్రాంతాలలో చేపలు నిల్వ చేయడానికి పొగబెట్టే విధానాన్ని పాటిస్తారు. దీన్నే తంపట వేయడం, తుంపర పద్ధతి అని కూడా పిలుస్తారు. సో అంటే సింపుల్గా డ్రై చేయటం, బాగా వేడి చేసి వాటిని వేడి చేసిన ముక్కల్ని ప్రిజర్వ్ చేయడం అని అర్థం. తుంపర పెట్టే విధానం, పొగబెట్టే విధానం అని పిలుస్తాం దీన్ని. నెక్స్ట్, మరి పండ్లను అయితే ఎలా నిల్వ చేస్తాము? పండ్లను చక్కెర పాకంలో కానీ లేదా తేనెలో కానీ నిల్వ చేస్తాం. సో మీరు అప్పుడప్పుడు ఏమైనా స్వీట్ హౌస్లోకి పోతే మీకు కనపడతాయి, లేదా పెద్ద పెద్ద షాపులలోకి, డీమార్ట్ కానీ ఇలాంటి మోర్ షాపులలో పోయినప్పుడు, కార్పొరేట్ షాపులలో పోయినప్పుడు బాటిళ్ళల్లో ఫ్రూట్స్ ఉంటాయి. ఆ ఫ్రూట్ లోపల ఏముంటుంది? చక్కెర పానకం ఉంటుంది. ఆ ఫ్రూట్స్ చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది. అలాగే తేనెలో కూడా పెట్టి పండ్లను నిల్వ చేస్తారు. సో కాస్ట్లీ పండ్లను, మామూలు వాటిని కాకుండా. అలా కొన్నిసార్లు ఈ పండ్లను జాముగా కూడా మారుస్తారు, లేదా పండ్ల రసాలుగా కూడా మార్చి నిల్వ చేస్తారు. సో మొత్తం మీద నీకు కావలసిన పండ్లను నిల్వ చేసుకోవడానికి ఏదో ఒక పద్ధతి పాటించవచ్చు. ఇక్కడ 4 పద్ధతులు ఇచ్చినాం. పండ్లను చక్కెర పాకంలో నిల్వ చేయటం, పండ్లను తేనెలో నిల్వ చేయటం, పండ్లను జాము రూపంలోకి మార్చి నిల్వ చేయటం, పండ్లను రసాయనం కాదు రసం, పండ్ల రసంగా మార్చి నిల్వ చేయటం. సో ఇక్కడనే 4 పద్ధతులు కనపడుతున్నాయి.
మొత్తం మీద నిల్వ చేసుకొని తాగుతాం. ఈ 4 పద్ధతుల్లో నేరుగా పండు అనేది ఆడ ఉండదు. ఎందులో ఉంటుంది పండు అనేది? ఈ పానకంలో, తేనెలో ఉండేది డైరెక్ట్గా ఫ్రూటే దొరుకుద్ది. ఈ కింది రెండింటిలో మాత్రం పండు రసం రూపంలో దొరుకుద్ది. సో ఇక్కడ నేరుగా పండు దొరుకుతుంది, రసం దొరుకుతుంది. కానీ ఒరిజినల్ పండు టేస్ట్ ఉంటుందా ఈ 4 రూపాలైనా సరే? సో అప్పుడే తాజాగా తెంపుకున్న పండు రుచి అనేది ఈ 4 పద్ధతుల ద్వారా రాదు. సో తాజా పండు టేస్టు ఆ టేస్ట్ ఎప్పటికీ రాదు. ఏ రూపంలోకి మార్చినా ఆ టేస్ట్ అనేది యథాతథంగా ఉండదు. అందుకే సీజనల్ ఫ్రూట్లను పుష్కలంగా తినాలి. ఆ టేస్ట్ మళ్ళీ రాదు. కాబట్టి వేరే రూపంలోకి మారిందంటే 100% టేస్ట్ రాదు. నెక్స్ట్, రెగ్యులర్గా మనం ఈ టమాటాను చూస్తూనే ఉంటాం. సో ఈ పాయింట్ కూడా కొద్దిగా నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు. టమాటాలో విటమిన్ సి ఉంటుందని తెలుసు, కానీ వాడు స్కూల్ బుక్లో ఇచ్చిండు ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో ఈ విటమిన్ సి అధికంగా ఉంటుంది. సో టమాటా పండు లోపల ఉన్న విత్తనాల చుట్టూ ఉన్న గుజ్జు, ఈ గుజ్జులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి చాలా అవసరం మనకు. నోట్లో స్కర్వీ డిసీజ్ రాకుండా ప్రధానంగా ఉపయోగపడుతుంది. కాబట్టి టమాటా అనేది మనం రెగ్యులర్గా తింటుంటాం. కాకపోతే విటమిన్ సికున్న గుణం ఏంటంటే వేడి చేస్తే ఇమ్మీడియట్గా డీనాచుర్ అయిపోద్ది, ఇరిగిపోద్ది అన్నట్టు. సో పచ్చి టమాటాలలో మాత్రమే మనకు సి విటమిన్ లభిస్తుంది. ఒకవేళ సి విటమిన్ కావాలంటే పచ్చి టమాటాలే తినాలి. దాన్ని మాత్రం వేడి చేసిన విటమిన్ వెంటనే బ్రేక్ అయిపోద్ది. కాకపోతే మనకు అందుబాటులో ఉన్నది చూడండి, సి విటమిన్, ఉసిరికాయ, నిమ్మకాయ, టమాటా ఇవన్నీ మన ఆహారంలో భాగమే. సో విటమిన్ సి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో విటమిన్ సి పుష్కలంగా ఎందులో లభిస్తుంది అంటే ఉసిరికాయ ఫస్ట్ ప్రయారిటీ అన్నట్టు. అది ఆ తర్వాత పుల్లటి పండ్లల్లో లభిస్తుంది. రైట్, ఇక్కడ ఒక వర్డ్ను మనకి ఇంట్రడ్యూస్ చేశారు, వెజిటేబుల్ కార్వింగ్. వెజిటేబుల్ కార్వింగ్ అంటే ఏం లేదు, కూరగాయలను రకరకాలుగా కట్ చేయటం, డిఫరెంట్ డిజైన్లలో కట్ చేయటం. ఎక్కువగా పుచ్చకాయలను కట్ చేస్తుంటారు, వాటర్ మెలన్ని. సో ఆ వాటర్ మెలన్ని ఎంత డిఫరెంట్గా కట్ చేస్తారో, సో అలానే యాపిల్స్ని కట్ చేస్తారు, క్యారెట్లను కట్ చేస్తారు, కీరా దోసకాయలను కట్ చేస్తారు. సో ఇలా రకరకాల షేపులలో కట్ చేసే ఆ పద్ధతిని వెజిటేబుల్ కార్వింగ్ అని పిలుస్తాం. సో దీనికి కూడా జాబ్ సోర్సెస్ ఉంటాయి. మంచి మంచి 5 స్టార్ 7 స్టార్ హోటళ్ళల్లో దీనికి కూడా చాలా డిమాండే ఉంటుంది. వాళ్ళకు కూడా నెలకు ₹1,00,000 దాకా జీతాలు కూడా ఇస్తారు. సో ఇది కూడా ఒక కోర్సే, గమనించాలి, వెజిటేబుల్ కార్వింగ్. సో ఇది మనకు ఎక్కడ కూడా అబ్జర్వ్ చేయలేము, మరి కోర్స్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఏమన్నా ఆన్లైన్లో మనం సెర్చ్ చేసి చేస్తే ఏమైనా దొరుకుద్దేమో. ఇలాంటి కోర్సులు నేర్చుకోవాలి, హ్యాపీగా చేయొచ్చు అన్నట్టు జాబు. ఈ కొంతమంది ఫుడ్ వండాలని చాలా ఇంట్రెస్ట్తో ఉంటారు, ఎంతో ప్యాషనేట్గా వర్క్ చేస్తుంటారు. సో ఇలాంటి వెజిటేబుల్ కార్వింగ్ కోర్స్ అయితే చేస్తే తొందరగా జాబు దొరుకుద్ది, అలాగే హ్యాపీగా కూడా ఉండొచ్చు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రమే. రైట్, ప్యాకెట్లలో దొరికే ఆహార పొట్లాల రేపర్ అంటే కవర్ అని అర్థం. దాని మీద కొంత సమాచారం ఉంటుంది. ఏ ఫుడ్ ఐటమ్ కొన్నా ఆ ప్యాకెట్ మీద దాని రేపర్ అని పిలవాలి, కవర్ అని పిలుస్తాం. ఆ రేపర్ మీద కొంత సమాచారం ఇస్తారు మనకు. ఎస్, ఏం సమాచారం ఉంటుంది దాని మీద అంటే ఫుడ్ పేరు ఉంటుంది. ఫస్ట్ ఆ ఫుడ్ ఐటమ్ పేరేంది ఉంటుంది, తర్వాత ధర ఉంటుంది, ఆ తర్వాత తయారైన తేదీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఆ తర్వాత ఏ తేదీలోగా వాడుకోవాలి, ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే దీన్ని చాలామంది మనం అబ్జర్వ్ చేయం, ఇది ఇంపార్టెంట్ అన్నట్టు, ఏ తేదీలోగా వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా డీమార్ట్కి పోయండి, మోర్ షాప్కి వెళ్ళండి, మనం మష్రూమ్స్ కొన్నాం అనుకోండి, ఆ ప్యాకెట్ మీదనే ఉంటుంది ఎప్పటి వరకు వాడుకోవాలి అని. సో వాడిగా ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, దాని రేటు సగానికి తగ్గిస్తాడు. మనం ఏమైనా టక్కున కొనుక్కుంటాం, తక్కువ ధరకు వచ్చింది కదా అని. ఆ ధర ఎందుకు తగ్గించుండు అంటే ఈ తేదీ లోపల వాడుకోవాలి. పాల ప్యాకెట్ మీద కూడా ఉంటుంది ఏ తేదీలోపు వాడుకోవాలి అనేది. సో పాల ప్యాకెట్లే కావచ్చు, ఫుడ్ ఐటమ్, ఎనీ ఫుడ్ ఐటమ్ మనం కొనేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే ఖచ్చితంగా మనం దీన్ని పరిశీలించవలసిందే.
ఇది చాలామంది పరిశీలించము, ఓన్లీ ట్యాబ్లెట్ల దగ్గరనే పరిశీలిస్తాం, మెడికల్ షాప్కి పోయినప్పుడు మాత్రమే దీన్ని పరిశీలిస్తాం. ఇది అందరికీ అలవాటు ఉంటుంది. సో అది కూడా హెల్త్కి సంబంధించింది, మంచి అలవాటు. కానీ ఇది కూడా పరిశీలించాలి, మనకు తెలవాలి పాయింట్, పిల్లలకు కూడా దీన్ని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది. సో లేని ఎడల డేట్ ఎక్స్పైరీ అయినాయి కాక మనం వాడితే అది మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఇది మన ఆరోగ్యం అనేది దెబ్బతినకూడదు. సో మన ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్సే. సో కొత్తగా ఇన్ని వేల మందికి క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి అంటే ఇలాంటి మిస్టేక్స్ చేస్తాం కాబట్టే వస్తాయి. సో తక్కువ ధర ఉన్నది కదా అని మనం కొనొద్దు, డేట్లు చూసుకోవాలి. నెక్స్ట్ సలాడ్. సలాడ్ అనే పదం సాలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. సో సలాడ్ అనే వర్డ్ మనం వాడుతుంటాం. ఎప్పుడు వాడుతుంటాం? ఏదన్నా హోటల్ పోయినప్పుడు చలో వెజిటేబుల్ సలాడ్ దే అంటాం, ఆనియన్ సలాడ్ దే అంటాం. సో వెజిటేబుల్ సలాడ్ అంటే ఏంది? రకరకాల కూరగాయలు, కీర, క్యారెట్, బీట్రూట్ అన్ని కట్ చేసి పట్టుకొస్తున్నాడు. సో ఆనియన్ సలాడ్ దే అంటాం. అంటే ఏంది? ఉల్లిగడ్డలు, ఆ తర్వాత నిమ్మకాయలు ఇలాంటివి కట్ చేసి పట్టుకొస్తుంటారు. సో ఆ సలాడ్ అనే జనరల్గా మనం వాడే ఆ సలాడ్ అనేది లాటిన్ వర్డ్. ఇది లాటిన్ సలాడ్ అనేది సలాటా అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇదేమో లాటిన్ పదం, ఇదేమో ఇంగ్లీష్ పదం. సలాడ్ కేమ్ ఫ్రమ్ సలాటా. సలాటా ఈజ్ ఏ లాటిన్ వర్డ్. సలాటా అంటే అర్థం ఉప్పు అని అర్థం, సాల్ట్ అని అర్థం. లాటిన్ లాంగ్వేజ్లో సలాటా అంటే ఉప్పు. కానీ మనం దేనికి వాడుకుంటున్నాం? మనం ఇక్కడ అన్నిటికీ వాడుకుంటున్నాం. సో టమాటాలో కెరోటినాయిడ్లు ఉంటాయి, అందుకే ఆ టమాటా ఎరుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ లైకోపీన్లు కూడా ఉంటాయి పుష్కలంగా, సో అందుకే అది ఎరుపు రంగు వస్తుంది. సో లైకోపీన్ అనేది కూడా ఒక కెరోటినాయిడే. సో టమాటాలో ఉండే కెరోటినాయిడ్ రకం పేరు ఏం పేరు అంటే ఏం చెప్పాలి? లైకోపీన్. టమాటా ఎరుపు రంగులో ఉండడానికి ఉపయోగపడే కెరోటినాయిడ్ పేరు ఏం పేరు అంటే ఏం చెప్పాలి? లైకోపీన్. సో లైకోపీన్ అనేది టమాటాలో పుష్కలంగా ఉండటం వల్లనే అది ఆ టమాటాకు ఆ రంగు వస్తుంది. కొన్ని టమాటాలు మరీ ఎర్రగా ఉంటాయి అంటే అర్థమైంది దానిలో ఏమున్నట్టు ఎక్కువగా లైకోపీన్ ఎక్కువగా ఉంది అని అర్థం. సో లైకోపీన్ ఎప్పుడు ఉండదు అంటే కాయలాగా ఉన్నప్పుడు లైకోపీన్ ఇంకా రైజ్ కాదు, పుట్టదు. అందుకే కాయలు గ్రీన్ కలర్లో ఉంటాయి. సో ఇక్కడ కాయ స్థితిలో ఉన్నప్పుడు లైకోపీన్ అనేది ఇంకా పుట్టలే. ఒకవేళ కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తినడం ద్వారా క్యాన్సర్ గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. చూడండి, మన స్కూల్ బుక్లోనే ఎంత స్పష్టంగా ఇచ్చిండో, కెరోటినాయిడ్లు ఉన్న పదార్థాలను తీసుకోవాలి, తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. కెరోటినాయిడ్లు ఎందులో ఎక్కువ ఉంటాయి? టమాటాలో ఉంటాయి, క్యారెట్లో ఉంటాయి. అంటే మన ఆహారంలో క్యారెట్లను, టమాటాలను చేర్చుకోవాలి. ఎట్లాగో తిన్నామన్నారు కదా అని ఎక్కువ తక్కువ తినొద్దు, ఏదైనా ఎక్కువైనా కానీ ప్రమాదమే. సో మన బాడీకి ఎంత అవసరమో అంత మోతాదులోనే తీసుకోవాలి. సో ఎవ్రీ డే యూ షుడ్ టేక్ 1 or 2 క్యారెట్స్ ఆర్ 1 or 2 టమాటా. అంతేగాని ఇక తినమన్నారు కదా క్యాన్సర్ రాకుండా అని ఎక్కువ తక్కువ తింటే అది క్యాన్సర్కి దారితీస్తుంది. సో ఏదైతే మనకు రోగం రావద్దని తీసుకుంటామో అది రోగానికి రావడానికి కూడా తీసుకుంటుంది.